వాటర్ ప్రీ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వాటర్ ప్రీ ఫిల్టర్ అన్నమాట. ఇది ఆ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే ఇసుక ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ ఫిల్టర్లోకి వస్తుంది అన్నమాట. ఇది ఇన్ను, ఇదేమో అవుట్. ఇప్పుడు నేను ప్రీ ఫిల్టర్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది ప్రీ ఫిల్టర్ అన్నమాట. మన ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకు నుంచి వచ్చే ఇసుక అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా ప్రీ ఫిల్టర్లోకి. చూడండి, ఇది ప్రీ ఫిల్టరు. ఇదంతా ఇసుక మాట. ఈ ఇసుక మూలని మీకు నీరు అన్నది రాదు. ఈ మట్టి ఇదంతా కూడా ఫస్ట్ ఇందులో ఆగిపోద్ది ఈ ప్రీ ఫిల్టర్లోకి. ఇది నేను కొత్తది మారుస్తాను. చూడండి, ఇందులో ఎంత మట్టి ఉంటుందంటే ప్రీ ఫిల్టర్లో మట్టి అంతా వంపి మీకు చూపిస్తాను. చూసారా మట్టి ఎలా వస్తుందో? ఈ మట్టి అంతా ప్రీ ఫిల్టర్లో ఉన్న మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఫిల్టర్ మార్చే ముందు. ఇది ఉపయోగించిన ప్రీ ఫిల్టర్ క్యాటేజ్. ఇది కొత్త ప్రీ ఫిల్టర్ క్యాటేజ్. దీనికి తేడా చూడండి. చూడండి, ఇది ఎంత తెల్లగా ఉందో. ఇది నీట్గా కడుక్కోవాలి. ఈ ప్రీ ఫిల్టర్ని, ఈ బాడీని నీట్గా కడుక్కోండి లోపలంతానే. ఇది దీని మీద మూత మాట. ఉంది కదా, ఈ మధ్యలో ఈ గ్రిప్లో పెట్టాలి మీరు. చూసారా, గ్రిప్ లాగా వస్తుంది. మిడిల్లో ఉంటుంది అన్నమాట, లాక్ లాగా రౌండ్. కానీ అందులో ఇది పెట్టాలి. ఈ పైప్ ఉంది కదా, ఈ పైపు ఈ హోల్లోకి వెళ్ళాలి. హోల్స్ కదా, హోల్స్లో ఇలా బిగించడమే మనం. ఇక్కడ ఇన్ వాటర్ ఇన్పుట్ మాట. ఈ పైప్ని హోల్స్లోకి దూర్చడమే. ఫిల్టర్కి వెళ్ళి ఇన్పుట్ పైపు ఇది కూడా ఇలా పెట్టి ఇలా నొక్కేస్తే సరిపోతుంది. లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. పెట్టేటప్పుడు చాలా ఈజీ, తీసేటప్పుడు మాత్రం ఈ రౌండ్గా ఇది ఉంది కదా, ఇది వెనక్కి పెట్టి అప్పుడు పైపు లాగాలన్నమాట. అప్పుడు పైపు మీకు వచ్చేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.